టికెట్లు పెంచుతున్నారు అంటే దానికి నేను కూడా ఒప్పుకుంటాను. మరి ఇతను ఐబొమ్మ పెట్టబట్టే వాళ్ళు టికెట్లు పెంచుతున్నారు. ఇతను ఐబొమ్మ పెట్టకపోతే టికెట్ల రేట్లు పెరగవు కదా. ఇతను పొద్దున్న మార్నింగ్ రిలీజ్ అయిన సినిమా ఈవినింగ్ కల్లా ఐబొమ్మలో వేస్తాండి అంటే అది మొత్తం ఒకటేసారి వీళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారు. మరి ఇక్కడే రేట్లు పెంచుతున్నారు. ఈ ఐబొమ్మ అనేది ఒకటి రాకుండా ఉన్నట్టయితే మాకు టికెట్ల రేట్లు పెరిగాయి కావు, మేము ఈ బాధలు పడేవాళ్ళం కూడా కాదు. ఇవాళ రోజున సొసైటీలో చాలా ఇష్యూస్ తోటి మా సినిమా వాళ్ళకి అనవసరం. మా సినిమా ప్రపంచం ఏంటో, మా నటనలు ఏంటో, మా బాధలు ఏంటో, మా కష్టాలు ఏంటో మాకుంటాయి. ఒక హీరోగా ఎదగాలి అంటే ఎన్నో కష్టాలు పడాలి. ఒక రైటర్గా ఎదగాలి అంటే ఎన్నో కష్టాలు పడాలి. ఒక డైరెక్టర్గా రావాలంటే ఎన్నో కష్టాలు పడాలి. ఒక చిన్న చితక సైడ్ ఆర్టిస్ట్గా కూడా రావాలన్నా కానీ ఎన్నో బాధలు పడాలి. ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి. ఇల్లు గల ఓనర్లు తాళాలు వేస్తే గోడలు దూకి వెళ్లాల్సిన రోజులు వచ్చినాయి. ఆడవాళ్ళు సైతం గేట్లు దూకుతున్నారు తెలుసా. ఇప్పుడు ఇల్లు గల ఓనర్ తాళం వేస్తే ఇటువంటి సమస్యలన్నీ ఈ ప్రజలు తీరుస్తారా? ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే హీరో రెమ్యునరేషన్ ప్రొడ్యూసర్కి రిటర్న్ ఇచ్చేస్తాడు, నిర్మాతకి. ఐబొమ్మ రవి ఇస్తాడా? ఈ ప్రజలు ఇస్తారా? ఇవన్నీ వ్యాఖ్యలన్నీ ఎలా చేస్తున్నారు? ప్రజలు ఎవరు కదా. ఎంతమంది వేసుకుంటే ఒక సినిమా బడ్జెట్ వస్తుంది.